ప్రైజ్లాడండి. బాగున్నారా? ఏదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. వడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామండి. మరి యెషయా 51:11 చూసుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకి తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. ఎవరి తలల మీద? యెహోవా విమోచించిన వారి తలల మీద నిత్య సంతోషము ఉంటుందని దేవుడు ఇతను మనతో మాట్లాడుతున్నారు. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిష్ఠూర్పును తొలగిపోవును. సియోనులో మనం ప్రభుని కలుసుకునేటప్పుడు మనకిగా దుఃఖము నిష్ఠూర్పులు ఉండవు. ఒకటే సంతోషములు మన తలల మీద ఉంచుతానని దేవుడు ఇదను మనతో మాట్లాడుతున్నాడండి. ఎవరు విమోచించిన వారంటే యెహోవా విమోచించిన వారి తలల మీద నిత్యము సంతోషం ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఇట్టి వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? మరి దేవుడు రాకడికి కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. మనందరం కూడా సియోను శిఖరం మీద ఆయనతో పాటు సంతోషించే వారిగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్టి మాటలను బట్టి ప్రార్థించండి. స్తోత్రములు ప్రభువా, ఈ మాటలు వింటున్న బిడ్డలను చూస్తున్న బిడ్డలను దర్శించి మమ్మల్ని రాకడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.